అరాజకాలు అన్యాయాల కోసం ఆయన 11 రోజులు దీక్ష చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీక్ష విరమింపజేశాడు. ఈ రోజు ఆయన రెడ్ బుక్ లో ఇచ్చే ఒక సమాచారం ప్రపంచంలో ఉండే హిందువులకంతా కూడా ఒక మెసేజ్ గా కూడా ఇది ఖచ్చితంగా పోతుంది. కారణం ఏమిటంటే హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అదే కాకుండా ప్రజలతో వాళ్ళు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. చేసిన అరాజకాలంతా కూడా పరిపూర్ణంగా నశింపు స్వామి ప్రజల్ని 11కు వచ్చాడంటే వాళ్ళు చేసిన అవినీతి వెంకటేశ్వర స్వామి చూశాడు కాబట్టి వాళ్ళు అంతం చేశాడు. వాళ్ళ పార్టీ కూడా భూస్థాపమయ్యేది కూడా వాస్తవని కూడా తిరుపతి వాసిగా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఈరోజు జరగబోయేటటువంటి సభ ఉందో ఈ సభలో హిందూ ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతా ఉంది, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి జన సైనికులందరూ ముందుకు వస్తున్నట్టు. ఈరోజు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి అంటేనే ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 స్థానం. ఎందువల్లంటే ఆ దేవదేవుడి దగ్గరకు వచ్చి మొక్కు తీర్చుకునే వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాలు ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని చూసేదానికి వస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే కల్తీ జరిగిందంటే ఎన్నో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మనోభావాలు గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేశారు కాబట్టి మమ్మల్ని క్షమించండి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేసి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిపించారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించే కాకుండా ఒక ఇస్లాం గురించి, ఒక క్రిస్టియానిటీ గురించి కూడా ఆయన అంతే గౌరవిస్తారు. ఈ రోజు ఇది గతంలో ఉన్న ప్రభుత్వం టీటీడీ చైర్మన్లుగా ఉన్నోళ్ళు నెయ్యిలో ప్రసాదంలో కల్తీ జరుగుతుందంటే మీరు చూసుకోలేకుండా పోయినారా అని చెప్పేసి మేము తిరుపతి వాసులుగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రసాదం తీసుకొని పోయి ఎక్కడైనా ప్రపంచ దేశాలకు కూడా పంపిస్తే వాళ్ళందరూ కూడా సరే దండం పెట్టుకొని ఆ ప్రసాదాలు స్వీకరించే పరిస్థితి. అలాగే ముస్లిం సోదరులు కూడా తిరుపతి ప్రసాదం అంటే అంత పవిత్రంగా చూసుకొని వాళ్ళు కూడా స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదంలోనే కలితం చేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఈ గతంలో ఉన్న ప్రభుత్వం ఈ నెయ్యిని కల్తీ చేశారో ప్రపంచ దేశాలకు అందరూ కూడా సరే తెలుసు. అలాంటి సనాతన ధర్మం కాపాడుకోవాలి, పక్కగా సనాతన ధర్మం గురించి కాపాడుకోవాలి. అలాగే ఇతర మతాలను కూడా మనం గౌరవించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని గురించే సనాతన ధర్మం గురించే ఈరోజు వారాహిపై నుంచి మా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ అయిన మెసేజ్ని అలాగే ఇతర పక్షాల నాయకులను కూడా కలుపుకొని పోతారని చెప్పి అనుకుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఏదైతే జనసేన పార్టీ నిర్వహించబోతున్నటువంటి వారాహి సభ ఆ సభకు చిన్న పిల్లవాడు మనం చూసినట్లయితే ఏదైతే మాల ఏది చేద్దామని వచ్చావు పవన్ కళ్యాణ్ దీక్ష చేయడానికి వచ్చావా? ఎన్ని రోజులు అవుతుంది మాలేసి? 3 days. ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు ఉంటావు మాల్లో? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఇప్పుడు మీరు చూడడానికి పవన్ కళ్యాణ్ చూడడానికి 3 రోజుల నుంచి వచ్చావా? అవునా? ఏది చెప్పాడు పవన్ కళ్యాణ్? అలా చూసినట్లయితే కనుక ఏదైతే చిన్న పిల్లవాడు కూడా పవన్ కళ్యాణ్ దీక్ష చేశాడని అతను కూడా 3 రోజులుగా ఆ దీక్ష చేస్తున్నట్టుగా కూడా అతను చెప్తున్నటువంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ తో పాటు ఇక్కడికి చూడడానికి పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా ఇంత వ్యక్తులు కూడా అంటే చిన్న లోక జ్ఞానం కూడా పూర్తిగా లేనటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ ఛాన్స్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు మనం చూస్తా ఉన్నాం. ఇది మనం ఉంటున్నటువంటి ప్లేస్ లో వారాహి పెట్టబోతా ఉన్నారు. ఈ ప్లేస్ లో మొత్తం కూడా చుట్టూతో కూడా బార్కెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డును కూడా క్లోజ్ చేయబోతున్నారు. బాలాజీ నగర్ లో ఉన్నటువంటి ఇక్కడ సంబంధించి మనం చూస్తా ఉన్నాం. మనం ఎంతో కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మనం కూడా చూసినట్లయితే ప్రస్తుతం జనసేన పార్టీ లీడర్స్ శివదత్
ఆయన కూడా ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవ్వడానికి వచ్చారు. సార్ చెప్పండి, ఏంటి వారాహి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది సనాతన ధర్మాన్ని పరీక్షించి బాధ్యత చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం ప్రకటించబోతామని? సనాతన ధర్మం గురించి ఆయన చేపట్టిన దీక్ష మరి ఆనాడు గర్వించాల్సిన సందర్భం ఇది. నిజంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అధికారం కోసమే ఆశపడలేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక అడుగు ఆయన తగ్గి రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయం 21 సీట్లు జనసేన గెలడం కాదు, కానీ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలుపు సాధించారు. ఈరోజు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా దేశం అంతా కూడా హర్షిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఒక అడుగు ముందుకేసి ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకోబోయే ప్రతి డిక్లరేషను, ఆయన చేసే ప్రతి డిక్లరేషన్ వెనక మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు కోట్లాది మంది భారతీయులు ఆయన వెనక నడడానికి సిద్ధంగా ఉన్నారు. అందులోని మన తెలుగువాడు ఈ యొక్క నిర్ణయంతో ముందుకు రావడం దేశంలోనే అత్యంత గర్వకారణంగా ఫీల్ అవుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. మొత్తం మీద ఏదైతే ఈరోజు నిర్వహించబోతున్నటువంటి వారాహి సభ ఉందో ఈ సభకు సంబంధించి కూడా ఇది 3 రోజుల కూడలు కావడంతో ఇక్కడ జనసంఘం ఎంతమంది వచ్చినా సరే అన్ని ఏర్పాట్లు కూడా అదేవిధంగా మిగిలిన వారందరూ వచ్చేది కూడా ఇది 3 రోజుల కూడలు కావడంతో ఇక్కడ జనసంఘం ఎంతమంది వచ్చినా సరే పట్టేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా మొత్తం కూడా పలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ రోజున ఏదైతే సనాతన ధర్మాన్ని పరీక్షించడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి దీక్ష విరమణ చేసిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి వారాహి సభ, ఈ వారాహి నిన్న ఆయన ఒక ట్వీట్లో కూడా చెప్పడం జరిగింది, ఇది వారాహి దీక్ష కాదు, వారాహి యాత్ర కాదు, ఇది సనాతన ధర్మం యొక్క పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి యాత్ర అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నిర్వహించేటటువంటి ఈ సభకు సంబంధించి అనేక ఏర్పాట్లతో పాటు సాయంత్రం అందరూ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతా ఉన్నారు అంటే హిందూ సంబంధించినటువంటి వారాహి డిక్లరేషన్లో ఎటువంటి అంశాలను పొందుపరిచారు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రపోజల్ ఆయన పెట్టబోతా ఉన్నారు, సనాతన ధర్మానికి సంబంధించి ఎటువంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఇలా అనేక అంశాలు మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఆయన నిర్వహించబోతున్నటువంటి ఈ వారాహి సభ ద్వారా ప్రజలకు ఒక దిశ నిర్దేశం చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం 6 గంటలకైతే కనుక జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అందరికీ ఉద్దేశించి మాత్రం మాట్లాడబోతున్నారు. ఓవర్ టు స్టూడియో సాయి సుధా.